యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 2వ వచనం. దేవుని అనుగ్రహాన్ని, బల ప్రభావాలను, ఆయన సన్నిధిని వెదకకుండా మనము దేవుని త్రోవల్లో నడుచుకోలేం. నిజానికి ఆయన్ను ఎంత ఎక్కువగా వెతికితే అంత ఎక్కువగా ఆయన మన అనుభవంలోనికి వస్తాడు. ఎంత ఎక్కువగా ఆయనకు విధేయత చూపడం మనం నేర్చుకుంటామో అంత ఎక్కువగా ధన్యులమవుతాము. విశ్వాసి ఎప్పుడు దేవుణ్ణి వెదకుతూ కనుగొంటూ ఉండాలి. హృదయపూర్వకంగా అంటే మనసారా అందులోని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దేవుని సన్నిధిని గురించి అరులు చాచుతూ వెదకాలి. ఆయనను వెదకే వారికి ఆయన దొరికే దేవుడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్యా, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ మా పూర్ణ హృదయముతో నిన్ను వెదకే వారిగా ఉండే ధన్యతను మాకు దయచేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.